it's my turn to blast the tire now. Why man? అబ్బా నువ్వు ప్రభాస్ ఆ మనుష్క రింగ్ పెడుతున్నాయి నాకు. సరే కానీ ఇక లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే R15కి టైర్ అయితే చేంజ్ చేస్తున్నాం. నా బైక్ది కాదు, మా ఫ్రెండ్ బైక్ది. సో మిచ్లిన్ ఐడియా ఉండొచ్చు. సో ఆ టైర్ అయితే వేపిద్దామని అనుకున్నాం. ఫస్ట్ అయితే రిషి, మీకు ఐడియా ఉండొచ్చు, R15v3. సో అతనైతే ఇప్పుడు అతని టైరే మార్పిస్తున్నాం. ఆల్మోస్ట్ ఫుల్ లేట్ అయిపోయింది అండ్ అందులో వర్షం కూడా పడుతుంది. నా గురించి నా కోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను రిషి బయట. సో అందుకే నేను తొందరగా స్టార్ట్ చేసేస్తున్నా. అక్కడ ఇప్పుడు ఏంటంటే కొంపల్లిలో ఉంది. కొంపల్లిలో KTM షోరూమ్ పక్కకు ఉంది. ఇప్పుడు మనకి టైర్ చేంజ్ చేసేది ఏంది కాంటినెంటల్ అనుకుంటా, ఐ థింక్. మనకి బేగంపేట దగ్గర అయితే కాంటినెంటల్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్ పక్కకి. సో అక్కడ కూడా బాగుంటుంది. అండ్ ప్రీవియస్గా నేను కార్ టైర్స్ చేంజ్ చేయించింది కూడా మిచ్లిన్. అక్కడనే మా పాత కారు ఉన్నప్పుడు అక్కడ ఉండే. సో అక్కడనే తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇప్పుడు వర్షం పడడం వల్ల సో కొంపల్లిలో ఉంది, కాకపోతే నాకు అంత ఐడియా లేదు. అండ్ KTM షోరూమ్ వాళ్ళు కూడా మోస్ట్లీ పక్కకే కదా, ఇంకా వాళ్ళు కూడా అదే బ్రాండ్ ప్రిఫర్ చేస్తారు, ఐ థింక్ సో. సో ఇప్పుడైతే ఇప్పుడు మన రేర్ టైర్ వచ్చేసి కాస్ట్ మిచ్లిన్ అయితే 4100 అనుకుంటా. అది మేమేమనుకున్నామంటే ఫస్ట్ మన టైర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రజెంట్ MRF అది వచ్చేసి 140/70/17 ఉంది. సో ఇప్పుడు మనకి మిచ్లిన్ వచ్చేసి 150/60/17 ఉంది. సో అదన్నమాట. సో ఆ టైర్ వేస్తే స్వింగ్ ఆర్మ్కి తగులుతుందని అన్నారు. నేను షోరూంలో కూడా పర్సనల్గా అడిగినుండే కాల్ చేసి, లైక్ పెద్ద టైర్ వేసుకుంటే ఏంది మరి అని. నాకంతా చూసినప్పుడేమో అక్కడ తగలేదు అన్నట్టు అనిపించింది, బట్ వాళ్ళు తగులుతుంది అన్నారు. ఇంకా చూడాలి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నేనైతే ఆర్డర్ చేయించిన టైర్ అయితే 140, సేమ్ ఇప్పుడు మనకి MRF టైర్ ఎంత ఉందో సేమ్ సైజ్ అదే 140/70/17 అది. సో టైర్స్ పైన మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఉంటుంది, అది కూడా చూసి తీసుకోవాలి. హాయ్ బ్రో. ఓకే ఓకే. చలో, ఇంకోటి ఏంటంటే మిచ్లిన్ టైర్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంది. సో మీకు అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను నేను. కంపేరింగ్ టు MRF మిచ్లిన్ అయితే టైర్ గ్రిప్ అయితే ఎక్కువ ఉంది. సో అదొక పాయింట్ ఆ టైర్ తీసుకోవడం. అండ్ ఇంకొకటి అది వచ్చేసి సిలికాన్ బేస్ టైర్ అంట. సో ప్రాపర్గా చెప్పాలంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, బికాజ్ నిన్న అనుకున్నాం. నేను ఇంకా వేరే చిన్న కొన్ని పనులు ఉండే, ఇంకా అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేకపోయినా నేను. సో ఇప్పుడైతే పోయి చూద్దాము ఎట్లుంటుంది. నిన్న ఆల్రెడీ నేను టైర్ అనేది చూశాను కాంటినెంటల్లో, బేగంపేటలో చూసిన. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఆ పెద్ద టైర్ ఉండే, అక్కడ చిన్న టైర్ ఆర్డర్ చేస్తా అన్నాడు. సో ఈవినింగ్ వరకు వచ్చేసింది, అది వేరే ప్లేస్ నుంచి తెప్పించినాడు అతను అయితే. బట్ ఏంటంటే మేము ఇంకా వేరే సైడ్ వెళ్ళిపోయినాం, ఇంకా నిన్న ఏపీఎలే. అండ్ నేను నా కెమెరా ఉంది నాతో, బట్ మైక్ అడాప్టర్ ఇవేం లేవు నా దగ్గర. సో అందుకే నిన్న కాకుండా ఈరోజు ప్లాన్ చేసుకున్నాం ఇంకా. అండ్ ఇంకొకటి, పెద్ద టైర్ వేసుకుంటే మైలేజ్ కూడా డ్రాప్ అవుతుందంట. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ R15 45 ఇస్తుంది మైలేజ్ బేసికల్గా అనుకోండి, ఇస్తుంది. ఏంటంటే ఒకటేసారి ఒక 45 ఇచ్చే మైలేజ్ 40 వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట ఆ టైర్ వేస్తే, పెద్ద టైర్ వేస్తే.
బికాస్ లైట్ లోడ్ అయితే పడుతుంది, బట్ అంత పెద్ద మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు, లైక్ మైలేజ్ మొత్తం డ్రాప్ కావడానికి, ఎందుకంటే ఇది కార్ కాదు కదా. సో ఇక్కడ మనకు ఉంది పిఎస్ఆర్ అని వీల్స్, సో అందులోనే మనం చేంజ్ చేయాల్సిన టైర్స్ అయితే. మిచ్లిన్ లేదా అప్పుడు? ఇక్కడ ఉందని చెప్పిండు ఆయన, ఇక్కడ ఉందని చెప్పారు నాకు. ఇప్పుడు బేగంపేట నుంచి ఇక్కడ తెప్పియడానికి ఎంత టైం పడుతుంది? మీది ఇంకో బ్రాంచ్ ఉంది కదా కాంటినెంటల్, ఇండియన్ ఆయిల్ పక్కకి. ఇక్కడ ఒక వర్క్షాప్ ఉందంట, సో అక్కడికి వెళ్ళి మనం టైర్ అనేది రిమూవ్ చేయాలి. సో ఇంకా బర్నౌట్ సీట్లు అక్కడనే ప్లాన్ చేసినాం. ఇంకా వర్షం పడుతుంది, వర్షంలో వస్తుందో రాదో నాకు తెలియదు. ఏడా షాపు? జేకే టైర్స్. ఓకే, అవి వర్షం ఏంది ఇట్లా తలుక్కుంది అసలు. సో ఇప్పుడు వీడు బర్నౌట్ కొడతాడంట, దానికి గుద్దేసేరా, క్రాక్ వచ్చింది ఆల్రెడీ అది. ओके हाँ तो कर रहे, तो करने के बाद मैं फाड़ देता. भैया अरे 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 ఏం చేసినవురా? क्या किया रे तू? क्लच प्लेट लाइते विकते. हाँ क्या हो गया? వీడేదో వేసేటట్టే ఉన్నాడు బండికి. స్పాట్ మన బలగాలంట, అది ఇంత డేంజర్ వస్తుంది చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నా టైర్ ఇంత బ్లాస్ట్ కావడం. నెక్స్ట్ లెవెల్. నేను ఇంజన్కి ఏమో వేసింది అనుకున్నా బాబు. సో ఇట్స్ మై టర్న్ టు బ్లాస్ట్ ద టైర్ నౌ. ఇంత వాటర్ ఉన్నది. రుక్ ఇంజన్ లైట్ వస్తుంది, ఏంది వింది. వస్తున్నాయి, డేంజర్ వస్తున్నాయి. పోట్ మన వలుగుతుందేమో టైర్. వానికన్నా ఓవర్గా కొడుతున్నా నేను. కైసాయరే వాడు కూడా కొట్టలే అసలు. మొత్తం ఇట్లా అయిపోయిందో. నెక్స్ట్ లెవెల్. సో ఇట్స్ మళ్ళీ ఒకసారి తిప్పుతాడంట టైర్. మ్యాక్సిమమ్ బాగా ఎక్కువ తిప్పితే క్లచ్ ప్లేట్లు అనేది పోతుంది, అంత ఈజీగా ఏం పోదు. మెయిన్ ఏంటంటే క్లచ్ ప్లేట్లో హీట్ కావద్దు అంతే. నా చెట్టు పైన పడుతుందా రబ్బర్ వచ్చి. అబ్బా అబ్బా కాలింది.
గయా. ఇది చూడండి ఎట్లా వస్తుందో సిరీస్. ఇట్లా అంటుంటే వేడి వస్తూనే ఉంది. ఇంకా ఫుల్ హీట్ పైన ఉన్నాయి రబ్బర్ అంతా. టైర్ మొత్తానికి అయితే అయిపోయింది టైర్ పని. నా బ్యాగ్ మొత్తం ఫక్ అయిపోయింది వాటర్తో. होल वन. हाँ अरे अरे अच्छा चिपक रहा है. नहीं नहीं हाँ मैं देखा. अभी सारा में अपने साथ वेट कम लगता है. अपना आदि हो सामने तेला दी सारा में वेट का అవును వయసా नहीं आता అరికి ఉంటారు కదా సడన్ గా ఒక యాభై ఒకసారి చిన్న. సో ఇదన్నమాట. మొత్తానికైతే మనోడైతే టైర్ అయితే వగలగొట్టిండు. యాక్చువల్గా నా చేతిలోనే వగులుతుంది అనుకున్నా, బట్ మళ్ళీ టైర్ పగిలి ఒక సైడ్ వెళ్ళిపోతుందేమో. ఏంటంటే నా కాళ్ళు కూడా అంతా అక్కడ కొంచెం హైట్ ఉంది గ్రౌండ్, అయితే నా కాళ్ళు అందుతలేవు. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. మళ్ళీ కింద పడితే మొన్ననే ఈ కవర్స్ ఇట్లా ఇరిగిపోతే ఇప్పించిండు. మళ్ళీ అదొక ప్రాబ్లం కింద పడితే. नया टायर फाड़ता अभी डाल के फाड़ो. ఫుల్ వైరల్ అవుతా తూ, మస్తు వైరల్ అయిపోతావు. కొత్త టైర్ వేసి పగలు కొట్టినావు అంటే నీ అంత పిచ్చి సెన్సార్ గాడు ఒకడు ఉన్నాడు. నీకేం అర్థం కాదురా, తెలుగు అర్థం కాదు, ఏం అర్థం కాదు. ఎస్ఆర్ రైడర్ అంట, ఫాలో కొట్టాను గైస్ ఇన్స్టాగ్రామ్. ఎందుకు వేయించిండేమో వానికే తెలియాలి అసలు. ఈ రెడ్ కలర్ బాగాలే. वाइट कलर डालना, इधर डालना. तेरा कौन बोला रे? अरे प्रिया कौन है रे? वो गर्लफ्रेंड है ना? हाँ गर्लफ्रेंड प्रिया. उनके అక్కడ వేయించింది. ముద్దు పెట్టుకోరా, దాంతో రొమాన్స్ చేసుకో ట్యాంక్ మీద కూర్చొని. వై మ్యాన్ అబ్బా నువ్వు ప్రభాస్ ఆ మనుష్క రింగు పెడుతున్నాయి నాకు. సరే కానీ ఇక యా మొత్తానికైతే బైక్ అయితే ఫిట్ అయిపోయింది. అండ్ మీరు టైర్ గ్రిప్ చూసుకోవచ్చు, మంచిగా కనిపిస్తుంది. అంటే కనిపించడం కాదు, కనిపించడానికి వేసుకోలేము మనం. సో అంటే మనకు కార్నరింగ్ కానీ ఇట్లా మంచిగా గ్రిప్ దొరికింది. సైడ్స్కి ఎట్లా మ్యాక్సిమం పోదు గ్రిప్ అయితే, మధ్యలో అయితే గ్రిప్ బాగుంది. ఇక్కడ ఈ గ్యాప్లో ఇవైతే కొంచెం తిన్నొచ్చినాయి ఇందులో మిచిలిన్ బ్రాండ్లో. వెయిట్ చేసి ఇదే బ్రాండ్ కావాలని ఈ టైం అయింది. అంటే అక్కడ వర్షం వస్తుంది కాబట్టి మాకు ర్యాపిడో బుక్ కాలే, సో అందుకే లేట్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్ దగ్గర చూద్దాం ఎంతనో. 4100 ఏమో చెప్పింది నాకు. జల్దీ బిల్లు చేసి పంపించేస్తే అయిపోతుంది. అదే ఎంత అన్న? 4,300 అంట. ఆల్రెడీ డిస్కౌంట్ చేసినండే, మళ్ళీ డిస్కౌంట్కి డిస్కౌంట్ 4,200 అంట. ఇంకా బిల్లింగ్ కూడా అయిపోయింది. మొత్తం 4,200 తీసుకున్నాడు అతను. సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.